అధ్యక్ష ఉద్యోగులకు సంబంధించి సమస్యలు అధ్యక్ష ఉద్యోగస్తులకి కరువు బత్యం అనేది భిక్ష కాదు అధ్యక్ష, అది వాళ్ళ హక్కు. కరువు బత్యం ఉద్యోగస్తులకి విశ్రాంత ఉద్యోగులకి వెంటనే చెల్లించాలని, పిఆర్సీ బకాయిలు వెంటనే ఇవ్వాలని, అదేవిధంగా అధ్యక్ష ఏదైతే మెడికల్ రియంబర్స్మెంట్ కింద వాళ్ళు ఏదైతే వైద్యం చేయించుకుంటున్నారో ఆ యొక్క వైద్యానికి అయ్యే ఖర్చులో సగం డబ్బులు మాత్రమే వస్తూ ఉన్నాయి అధ్యక్ష. అలా కాకుండా పూర్తిగా డబ్బులు రావాలని, అదేవిధంగా 50,000 రూపాయల లోపు ఏదైతే మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు అయ్యేటప్పుడు జిల్లా స్థాయిలో గతంలో ఉండే అధ్యక్ష, ఇప్పుడు దాన్ని రాష్ట్ర స్థాయి తీసుకువచ్చారు. దీనివల్ల చాలా ఆలస్యం జరుగుతూ ఉంది. దయచేసి అలా కాకుండా 50,000 రూపాయల రూపు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు గతంలో ఉండే మాదిరిగానే జిల్లా స్థాయిలో పెట్టాలని, ఫెస్టివల్ అడ్వాన్స్ సంబంధించి 10వ వేతన సవరణ సంఘం సిఫారసులు అమలయ్యేదానికి వేగవంతంగా జీవోలు జారీ చేయాలని, చిట్ట చివరిగా అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో హోంగార్డుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఈ యొక్క హోంగార్డులు ఇందుగలడని చెప్పని అన్నిట్లో కూడా హోంగార్డుల సేవల్ని మనం వాడుకుంటూ ఉన్నాం. కానీ 1948 హోంగార్డ్ చట్టంలో సవరణ చేయాలా, స్వచ్ఛంద సేవా సంస్థ, ఆ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ అన్న సవరణ హోంగార్డ్ చట్టంలో చేసి ఎన్నికల వేళ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ, ముఖ్యమంత్రిగా 2016లో ఇచ్చిన హామీ హోంగార్డులని పర్మనెంట్ చేసేదానికి వేగవంతంగా చర్యలు తీసుకోవాలని, పక్కనుండే తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డుల కోసం ఏ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందో ఆంధ్రప్రదేశ్లో కూడా అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం హోంగార్డుల కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, చిట్ట చివరగా అధ్యక్ష ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇది ఒక ప్రభుత్వానికి సూచన అధ్యక్ష. ఏదైతే ఉద్యోగస్తులు వారి యొక్క రిటైర్మెంట్ వేళ మనం వాళ్ళకి ఒక పూలమాల వేసి ఒక శాలువా వేస్తామో అదేవిధంగా ఆ రోజు ప్రభుత్వం చేత ఒక ఇంటి స్థలం వారికి గాని అందించినట్లయితే వారి కళ్ళల్లో చక్కగా వెలుగులు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి ఒక విధమైనటువంటి ఒక ఆదేశం, ఎవరైతే ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అవుతారో ఆ రిటైర్మెంట్ నాడు ఆ యొక్క ఉద్యోగస్తులకి ఆ ఇంటి స్థలం ఇచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని. ఆఖరి మాట అధ్యక్ష, కారుణ్య నియామకాలు ఏదైతే ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేస్తూ వారికి జబ్బులు వచ్చినప్పుడు వారి బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలంటే మీరు సూచించినటువంటి 5 రకాల జబ్బుల మీద ఉద్యోగ సంఘాల నాయకుల్లో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ముఖ్యంగా పెరాలసిస్ వస్తే కూడా అది కారుణ్య నియామకాల్లో రాలేదనుకుంటే అది సమంజసం కాదు. కాబట్టి కారుణ్య నియామకాల విషయంలో ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరిపి మీరు కారుణ్య నియామకాల విషయంలో ఏదైతే 5 రకాల జబ్బులే కాకుండా ఏ రకాల జబ్బులు ఉంటే వారికి అనుకూలంగా ఉంటుందో ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడి, ఎందుకంటే అధ్యక్ష ఉద్యోగస్తులు ఏ ప్రభుత్వం అయినా సరే మన పథకాలు కానీ మన కార్యక్రమాలు కానీ ప్రజల్లోకి పోవాలంటే ఆ యొక్క ఉద్యోగస్తులు మనశ్శాంతిగా ఉండాలా, సంతోషంగా ఉండాలా. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఈ యొక్క 0 అవర్లో ఉద్యోగస్తుల కోసం హోంగార్డుల కోసం ఒక శాసనసభ్యుడిగా చేసే యొక్క సూచనల్ని పరిగణలో తీసుకుని నోట్ చేసుకుని మంత్రులకు అందించి చర్యలు జారీ చేసే విధంగా ఆదేశాలు వచ్చే విధంగా పూర్తి స్థాయిలో మంత్రులు బాధ్యత తీసుకోవాలని చెప్పని ఆ విధంగా నోట్ చేసుకోవాలని చెప్పని కోరుకుంటాం అధ్యక్ష.